తండ్రి వారి పిల్లల అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం తండ్రి పోషించే కీలక పాత్రను గుర్తించడానికి మరియు పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలను గుర్తించడానికి ఫాదర్స్ డే జరుపుకుంటారు. అలాగే మన హిందూ పురాణాల్లో గొప్ప తండ్రులు మరియు వారి తండ్రుల కంటే గొప్ప కుమారుల గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్ఠించాలని దశరథ మహారాజు అనుకుంటాడు కానీ కైకేయి తన కుమారుడైన భరతుడు రాజు కావాలని, అలాగే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాలని దశరథ మహారాజు దగ్గర మాట తీసుకుంటుంది. శ్రీరాముడు కైకేయి కోరికను అంగీకరించి ఎలాంటి బాధపడకుండా తండ్రి మాటను గౌరవించడానికి శ్రీరాముడు వనవాసానికి వెళ్తాడు. అలాగే భీష్ముడు తన తండ్రి సంతోషం కోసం సింహాసనాన్ని వదులుకోవడమే కాకుండా భీష్ముడు ఎప్పటికీ వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్ముడు తన తండ్రిని గౌరవించి స్వయం మరణం అనే వరాన్ని పొందాడు. అలాగే పరమశివుడు ఒక సందర్భంలో తన కుమారులైన కార్తికేయ మరియు గణేశులకు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి రావాలని పోటీ నిర్వహిస్తారు. అప్పుడు గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి తన ప్రపంచం తన తల్లిదండ్రుల పాదాల వద్ద ఉందని ప్రకటించాడు. రాముడు, భీష్ముడు మరియు గణేశులు ప్రపంచానికి సూపర్ హీరోస్ కావచ్చు కానీ వారి మొదటి సూపర్ హీరో వాళ్ళ తండ్రి గారే ఉంటారు.